ఈరోజు మధ్యాహ్నం వరకు వర్షమే పడుతుంది. ఇప్పుడే వర్షం ఆగిపోయి అలా కొంచెం కొంచెంగా ఎండొస్తుంది. ఈ ఎండలో చూడండి ఈ పూలు ఎంత బ్రైట్‌గా, నీట్‌గా కనబడుతున్నాయో. మనం ఈ గులాబీ పూలు ఇంత హెల్తీగా పెరగడానికి ఎంత కేర్ తీసుకుంటామో, పూలు ఎండిపోయి వాడిపోయిన తర్వాత అంతే కేర్ తీసుకోవాలి. అక్కడ చూడండి ఈ చెట్టుకి ఈ పువ్వు అయిపోయింది కదా! అలా అని అలా వదిలేయొద్దు. ఎక్కడైతే మనకి 5 లీవ్స్ స్టార్ట్ అవుతాయో అక్కడి వరకు ఆ పువ్వు కాడని కట్ చేసేయాలి. దీనివల్ల ఈ చెట్టు అనేది ఈ పువ్వు కింద సీడ్ పాడ్‌ని తయారు చేసేయడానికి యూజ్ చేసే ఎనర్జీనంతా మిగిలిన పూలు హెల్తీగా పూయడానికి, లేకపోతే చెట్టుకి కొత్త చిగుళ్ళు రావడానికి యూజ్ చేసుకుంటుంది. ఇలా మనం కొంచెం టైంని స్పెండ్ చేసి ఇలా ఎండిపోయిన పూలన్నీ చెట్టు నుంచి తీసేస్తే చెట్టు హెల్తీగా ఉంటుంది. అండ్ మిగిలిన పూలు కూడా నీట్‌గా కనబడతాయి. అన్నీ ఫ్రెష్‌గా ఉన్నట్టు కనబడతాయి. సో, ఈ టిప్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఎండిపోయిన పూలు, ఆకుల్ని కట్ చేస్తూ ఉండండి. హ్యాపీ గార్డెనింగ్.